సో భారతీయ వెలుగు దినపత్రికలోని ఒక ప్రధాన వార్త హెడ్లైన్స్ ఇది మెయిన్ పేపర్లో వచ్చిన వార్త. ఎస్ఐఆర్ ఆల్ పార్టీ మీటింగ్ కు జోనల్ కమిషనర్ గైర్హాజరు, పిలిచి అవమానపరచడమా, చాలా బాధాకరం ఇది అని రాశారు. ప్రజాస్వామ్య సమావేశాల పట్ల నిర్లక్ష్యం ఉందని భావించాల్సి వస్తుంది. నిన్న కుకట్పల్లి జోనల్ కమిషనర్ ఆఫీస్ లో జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ గారు ఎస్ఐఆర్ తరపున ఎస్ఐఆర్ గురించి ఎస్ఐఆర్ కోసం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. సో ఆల్ పార్టీ మీటింగ్ నిన్న 4 గంటలకి అక్కడ ఉండబోతుందని అందరికీ తెలిపారు. ఆ మీటింగ్ కి నేను కూడా వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత 4 గంటల నుంచి అక్కడ యాజ్ ఏ ఎన్జిఓగా నేను వెళ్ళాను. అండ్ ఆల్ పార్టీ ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చారు. సో 4 గంటలు దాదాపు 3:45 అంటే 15 నిమిషాల ముందే జోనల్ కమిషనర్ గారి ఆర్డర్ కాబట్టి, ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఒక 10-15 నిమిషాల ముందే ఉండాలని చాలా మంది 10-15 నిమిషాల ముందే ఉన్నారు. నేను కూడా ఉన్నా. అండ్ 4 గంటలకి మీటింగ్ ఎగ్జాక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే 4 గంటలు కాస్త 10 నిమిషాలు 15 నిమిషాలు కొంచెం ఎక్కువ అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, ఒక అరగంట లేట్ అవ్వచ్చు. కానీ దాదాపు గంటన్నర పాటు అంటే 4 గంటల నుంచి 5:30 గంటల వరకు జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ గారు మీటింగ్ కి రాలేదు. మళ్ళీ రాన పక్షంలో ఎవరైనా ఆయన పిఏ గారైనా వచ్చి సార్ లేట్ అవుతుంది, సార్ రావడానికి లేట్ అవుతుంది ఈరోజు, ఏదైనా చెప్పిర్రా అంటే లేదు. ఒక చిన్న 200 ml వాటర్ బాటిల్స్ ఇచ్చి చూడండి, ఇక్కడ 200 ml వాటర్ బాటిల్స్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టిర్రు. వస్తున్నారా రావట్లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 5:30 గంటల వరకు వెరిఫై చేసిన తర్వాత ఆయన పిఏ గారికి అడిగితే పిఏ గారు సార్కి ఫోన్ చేసి సార్ రావడం లేట్ అవుతుంది, వస్తారో లాదో క్లారిటీ లేదు అని చెప్పడం జరుగుతుంది. సో ఇంత అహంకారమా లేకపోతే ఇంకేమనాలా అనేది అర్థం కావడం లేదు. సో చాలా ఏది ఏమైనా చాలా అవమానకరమైన విషయం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎస్ఐఆర్ లో చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలు ఉన్నాయని నిన్న ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అపాయింట్ చేసిన బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో అయ్యో పాపం మాకు వద్దు ఈ డ్యూటీ, బిఎల్ఓ మేము ఆశా వర్కర్లుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా డ్యూటీ చేస్తున్నాము, ఎస్ఎఫ్ఏలోగా చేస్తున్నాము, వేరే డ్యూటీస్ మాకు ఉన్నాయి, మేము వద్దన్నా కూడా ఈ బిఎల్ఓ డ్యూటీస్ మాకేశారు, మేము ఎందుకు అంటే ప్రజలు అక్కడ పోలింగ్ స్టేషన్లలో మేము వస్తున్నామని వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇదే రీతి గ్రౌండ్ లెవెల్లో పోలింగ్ స్టేషన్లలో కూడా జరుగుతుంది. సరే ఎందుకు ఇట్లా పోలింగ్ బిఎల్ఓలు చేస్తున్నారా అని అర్థం కాలేదప్పుడు 10 గంటలకు వస్తాం 9 గంటలకు వస్తామని బిఎల్ఓలు చెప్పి 10:30 గంటలు 11 గంటలు 12 గంటలు 1 గంటకి బిఎల్ఓలు వచ్చారు నిన్న. సో ప్రజలు పిచ్చోల్లా కనిపిస్తున్నారా మీకు? ఎస్ఐఆర్ అనేది ఒక సున్నితమైన ప్రక్రియ. ఒకప్పుడు 2002లో ఎస్ఐఆర్ లో పాల్గొనలేదని ఇప్పుడు ఆ 2002లో లిస్ట్ లో పేరు రాలేదని చాలా మంది బాధపడుతున్నారు. సో మళ్ళా అదే ప్రక్రియ ఇప్పుడున్న ప్రజలు ఇప్పుడు ఎస్ఐఆర్ చేయకపోతే మళ్ళా రాబోయే తరానికి మన రాబోయే తరానికి ఎవరైతే ఉంటారో మన పిల్లలు ఉంటారో ఆ రాబోయే తరం ఉంటుందో మళ్ళా ఈ ఎస్ఐఆర్ ను అప్పుడు రిఫరెన్స్ తీసుకోవచ్చు. మళ్ళా 2026 ఎస్ఐఆర్ లో తీసుకుంటే 2036 2046లోనే మీరు లిస్ట్ వస్తుందని అప్పుడు చెప్పొచ్చు. ఇప్పుడు చేయకపోతే ఎట్లా? నీ ప్రజల్లో ఒక ఆందోళన, ప్రజలు బాధపడుతున్నారు. ఎలాంటి విషయాలు ఏం చేయాలో ప్రజలకు అర్థం చేయడం లేదు. ఇంతటి ఎండలో పోలింగ్ స్టేషన్లోకి పిలిచి ప్రజల్ని 9 గంటలకి రావాలని పిలిచి ప్రతిరోజు వాళ్ళు వెయిట్ చేస్తుంటే డైలీ వేజ్ ఎర్నర్స్ ఉన్నారు, కూలీ పని చేసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు, మేస్త్రి పని చేసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. చాలా మంది వాళ్ళ కూలీలు వదులుకొని పోలింగ్ స్టేషన్ కి వచ్చి కూర్చుంటే బిఎల్ఓలు మాత్రం అక్కడ ప్రత్యక్షం అవుతలేరు. వచ్చినా కూడా మేము ఇద్దరినే వస్తాం,
మాకు వేరే పనులు ఉన్నాయి, మాకు వద్దు అన్నా ఇది అంటగట్టారు అని బిఎల్ఎల్ ప్రత్యక్షంగా చెప్తున్నారు. దానికి నేను సాక్ష్యం ఆధారాలు కూడా చూపిస్తా. మళ్ళీ ఎందుకు ఇట్లా ఉంది అంటే జోనల్ కమిషనర్ స్థాయి మనిషి అలా ఉంటే గ్రౌండ్ లెవెల్లో బిఎల్ఎల్ ఎందుకు ఉండరు అనేది నా ప్రశ్న. సో గ్రౌండ్ లెవెల్లో బిఎల్ఎల్ ఎందుకు ఇట్లా ఎందుకు ఉన్నారని నిన్న మార్నింగ్ నుంచి ఆలోచించిన నేను. దాని గురించి నిన్న 5-5:30 గంటలకి క్లారిటీ వచ్చింది. ఎస్, దిస్ ఈస్ ద మిస్టేక్. ఆల్మోస్ట్ ఇప్పుడు కూకట్పల్లి జోన్ తెలంగాణలో ఆఖరిలో ఉంది. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలు అయినా కూడా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ఆవేదన కానీ సరే చేద్దామని కానీ లేదు. మొన్న నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి వస్తే ఇమీడియట్లీ చేస్తాం, మీరు కూడా మీటింగ్కి అటెండ్ అవ్వండి అని చెప్పిన జోనల్ కమిషనర్ గారు నిన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సరే బిజీగా ఉన్నారేమో, మేము మీటింగ్కి వెళ్తే రెస్పాన్సే లేదు. సో దీని గురించి భారతీయ వెలుగు గురువారం కూకట్పల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంపై కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన సమావేశానికి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా జోనల్ కమిషనర్ హాజరు కాకపోవడం తీవ్ర ఆశ్చర్యకరమైన విషయం, బాధాకరమైన విషయం. దాదాపు 1.5 నుండి 2 గంటల వరకు వేచి చూసిన నాయకులు, ఎన్జిఓ ప్రతినిధులు చివరకు వెనుదిరగాల్సి వచ్చింది. 5:30 గంటల సమయంలో జోనల్ కమిషనర్ పిఏ గారు వచ్చి సార్ రావడం ఆలస్యం అవుతుందని, అది పిఏ గారు రాలేదు పాపం. ఆయన మేము వెళ్ళి అడిగితే అప్పుడు ఆయన చెప్తుండు, సార్ రావటం లేదు, లేట్ అవుతుంది, క్లారిటీ లేదు, వస్తారో రాదో తెలియదు అంటుండే ఆయన. సో ప్రజలు పిచ్చోళ్ళు, నాయకులు పిచ్చోళ్ళు, మీరు అధికారులే మంచోళ్ళు. మీరు ఏది చెప్తే మేము అది వినాలి. మీరు ఎట్లా అనుకుంటే అధికారం ఎట్లా చేస్తే అట్లా జలాయిస్తారు, ప్రజలు అట్లా బాధపడాలి. ఎందుకు 1.5 సమయము మేము ఎమ్మి మాట్లాడాలి మీతో అంటే 5 నిమిషాల సమయం, 2 నిమిషాల సమయం ఇస్తారు. మీతో కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకు. ప్రజలు అలాంటి వాళ్ళు కాదా? మీ డ్యూటీ మీరుకి బెస్ట్ కావచ్చు, మీ డ్యూటీలో మీరు పర్ఫెక్ట్ కావచ్చు, మీ ప్రొఫెషన్లో మీరు ప్రొఫెషనల్స్ కావచ్చు. ఎవరి డ్యూటీలో ఎవరి ప్రొఫెషన్లో వాడు ప్రొఫెషనల్ 100%. సో ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే 15 నిమిషాల ముందు చెప్పేయాల్సింది ఈరోజు మీటింగ్ కాదు అని. సో 4 గంటలకి 4:30కి 5 గంటలుగానే చెప్పాల్సింది. 5:30 గంటల వరకు మేమెళ్ళి అక్కడ అడిగితే లేదు సార్ రావడం లేదు, వస్తారా లేదా క్లారిటీ లేదు. ఏం సమాధానాలు ఇవి? డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కూకట్ మూసాపేట అయితే ఫోన్ లిఫ్ట్ చేయరు పాపం ఆయన. సో దాని గురించి ముందస్తుగా ఎలాంటి సరైన సమాచారం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య సమావేశాల పట్ల నిర్లక్ష్యంగా భావించాల్సి వస్తుంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో సర్ ప్రక్రియలో తీవ్ర సమస్యలు కనిపిస్తున్నాయి. కొన్ని పోలింగ్ స్టేషన్లో బిఎల్ఓలు సరిగ్గా హాజరు కాకపోవడం, కొందరు బిఎల్ఓలను పోలింగ్ స్టేషన్లో బిఎల్ఓలుగా సరిగా హాజరు కాకపోవడం, కొందరు బిఎల్ఓలు మేము ఈ పని చేయలేము, మాపై ఒత్తిడి వేయకండి అని చెప్పడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. సో వాళ్ళకి ట్యాబ్స్ కూడా లేవు. ఎవరైతే బిఎల్ఓస్ వస్తున్నారో వాళ్ళ మొబైల్స్ చేస్తున్నారు. వాళ్ళ మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది, నెట్వర్క్ వస్తలేదు. మేము ఏం చేయాలి సార్, మాకు ట్యాబ్లు ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు, మా పర్సనల్ మొబైల్స్ చేస్తున్నాం మేము అని చెప్తున్నారు వాళ్ళు. సమాధానం అట్లా ఇస్తారు. ట్యాబ్ వంటి సాంకేతిక సదుపాయాలు ఇవ్వకుండా వారి వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో పనిచేయమని చెప్పడం కూడా సమస్యగా మారింది. జోనల్ స్థాయి మీటింగ్ లోనే ఇలాంటి నిర్లక్ష్యం కనిపిస్తే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందో దీనికి అర్థమవుతుంది. సర్ వంటి ముఖ్యమైన ప్రజా ప్రక్రియను ఇంత నిర్లక్ష్యంగా నిర్వహించడం సరైనది కాదు. కావున సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సర్ ప్రక్రియపై స్పష్టమైన పర్యవేక్షణ చేయాలని, పనిచేయని బిఎల్ఓలను వెంటనే మార్చాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ కు బాధ్యత గల బిఎల్ఓలను నియమించాలని, ప్రజలకు సరైన సమాచారం అందించి మళ్ళీ ఆల్ పార్టీ సమావేశాన్ని ఎన్జిఓలను కూడా పిలవాలి. ఆల్ పార్టీ సమావేశం అంటే కేవలం పొలిటికల్ పార్టీస్ లేవిడా,
పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కనిపిస్తున్నాయి? ఓట్లు వేసేటప్పుడే పొలిటికల్ పార్టీస్ కనిపిస్తున్నాయి. ఓటు వేసేటప్పుడే ప్రజలు గుర్తుకొస్తున్నారు. ప్రజలకు పొలిటికల్ పార్టీస్. నాయకులు ఎప్పుడు గుర్తుకొస్తున్నారు ప్రజలకి? ప్రజలు ఎప్పుడు గుర్తొస్తున్నారు నాయకులకి అంటే వాళ్ళకు అవసరం. కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే గుర్తొస్తారు, ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే గుర్తొస్తారు, ఎవరైనా ఏదైనా మీటింగ్ జరుగుతుంటే అక్కడ ప్రజల్ని అక్కడ తరలియాని అన్నప్పుడు గుర్తొస్తారు. కానీ ఇలాంటి విషయాల్లో ప్రజలు ఉన్నారు, ప్రజలకి హెల్ప్ చేయాలని అక్కడ కేవలం ఒక పార్టీ మాత్రమే, తెలంగాణలో ఒక పార్టీ ఎస్ఐఆర్ లో హెల్ప్ చేస్తుంది. హెల్ప్ డెస్క్ లేసి ముస్లింస్లు బాధపడతారు, వేరే సమాజానికి చెందిన వాళ్ళు బాధపడతారు, చదువుకోని వాళ్ళు దీని గురించి బాధపడతారని ఒక పార్టీ హెల్ప్ చేస్తుంది. ఎన్జిఓలు చాలా మంది దీనిపై కష్టపడుతున్నారు. పార్టీ సమావేశం కాకుండా దాంట్లో ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేయాలి మీరు కమిషనర్ గారు. అండ్ ఐఎమ్ ఆల్సో ఈఆర్ఓ గారు అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. డిమాండ్ అనుకోండి, నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్, ఆ ఏరియాలో వర్క్ చేస్తున్న ఎన్జిఓస్, కష్టపడుతున్న ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేయండి. కేవలం ఈ పార్టీలు ఒక్కడే పిలుచుకుంటే అక్కడ ఉన్న ఎన్జిఓస్కి ఎలా తెలవాలి? పార్టీలు వచ్చి అక్కడ ఇన్ఫార్మ్ చేస్తున్నారా ప్రజలకి? గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది? పార్టీ ఉంటే ఏం చేస్తారు? ఒక పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఉంటే వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి చేసుకుంటారు. ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి పని చేసుకుంటారు. ఇంకో పార్టీ బీజేపీ పార్టీ ఉంటే వాళ్ళ కార్యకర్తల గురించి పని చేసుకుంటారు. మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? సామాన్య ప్రజలు ఏం చేయాలి? సామాన్య ప్రజలు ఎక్కడ పోవాలి? కూలీ నాలి చేసుకునే ప్రజలు ఎక్కడ పోవాలి? కూలి చేసుకునే బ్రతికే వాళ్ళు రోజు అక్కడ తిండి తిప్పలేక రోజు ఎండలో కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని వదిలేసి మీ దగ్గరకు వచ్చి బిఎల్ఓల దగ్గర వేటి చూస్తుంటే మీ బిఎల్ఓ తిడుతుండ్రు ప్రజల్ని. సో ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేస్తే వాళ్ళు కూడా దీంట్లో పాల్గొని ప్రజలకు హెల్ప్ చేస్తారు. అఫీషియల్ గా కాల్ ఆఫ్ చేయండి ఎన్జిఓస్ కి కూడా. కేవలం పొలిటికల్ పార్టీస్ కి అర్హత కాదు, ఎన్జిఓస్ ని కూడా అర్హత ఇవ్వండి. మీరు ఎంక్వైరీ చేసుకోండి గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఎన్జిఓస్ పనిచేస్తున్నారు అనేది. దీని గురించి కంటిన్యూయేషన్ వాడతా. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందో దీనితో అర్థమవుతుంది. సార్ వంటి ముఖ్యమైన ప్రజా ప్రక్రియను ఇంత నిర్లక్ష్యంగా నిర్వహించడం సరైనది కాదని, కావున సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సార్ ప్రక్రియపై స్పష్టమైన పర్యవేక్షణ చేయాలని, పని చేయని బిఎల్ఓలను వెంటనే మార్చాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ కు బాధ్యత గల బిఎల్ఓలను నియమించాలని, ప్రజలకు సరైన సమాచారం అందించి మళ్ళీ ఆల్ పార్టీ సమావేశాన్ని నిర్ణీత సమయానికి నిర్వహించాలని, ప్రజా సమస్యల్ని, ప్రజాస్వామ్య ప్రక్రియని గౌరవించాలని నేను కోరుతున్నా. యాజ్ ఏ భరోసా పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ తరపున నేను షేక్ జిలానీని కోరుతున్నా. సో రాబోయే రోజుల్లో ఎస్ఐఆర్ లో ప్రక్రియలో కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీలో కానీ అల్లాపూర్ డివిజన్ లో కానీ ఎలాంటి ప్రాబ్లం ఏ ఒక్క రెసిడెంట్ కి, ఏ ఒక్క ఓటర్ కి, ఏ ఒక్క యూపిక్ కార్డ్ పర్సన్ కి కూడా ప్రాబ్లం రావద్దు అని కోరుకుంటున్నా. రావద్దు. ఏ బిఎల్ఓస్ కూడా దీంట్లో ప్రాబ్లం చేయొద్దు పబ్లిక్ ని. ఒకవేళ బిఎల్ఓస్ తరపు నుంచి ఎవరికైనా పబ్లిక్ ని, రెసిడెంట్ ని ప్రాబ్లం ఉంటే దాని తర్వాత పరిణామాలు లీగల్లీ చాలా కఠినంగా ఉంటాయి. ఇది వార్నింగ్ కాదు, రిక్వెస్ట్. సో ఇప్పటికైనా అర్థం చేసుకొని మళ్ళా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి ఎన్జిఓలు కూడా దీన్ని భాగస్వామ్యం చేస్తానని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.